అంటే మరోవైపు తీసుకుంటే ఇప్పుడు మొన్నటి రోజు గత వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్ల కుబేరుల గుండెల్లో రైలు పరిగెత్తించారు. నల్లధనాన్నంతా బయటికి తీయాలన్న ఉద్దేశంతో పెద్ద నోట్లను 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఉన్న ఫలంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశమంతా అట్టుడికిపోయింది. ఇది కరెక్టేనంటారా మీరు? అంటే ఒక ప్రధానిగా ఆయన కూడా ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రం కోసం దేశం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో కొద్ది వరకు సామాన్యులకు ఇబ్బంది జరుగుతున్న మాట అయితే వాస్తవం, దాంట్లో ఎక్కడ అనుమానపడాల్సిన అవసరం లేదు. కానీ అది ఇబ్బంది అనేది తాత్కాలికం, కొద్ది రోజులు. కానీ కొంతమంది అపోహ సృష్టిస్తున్నారు. నిన్న మొన్న చూశారు మీరు, ఏదో సాల్ట్ ఉప్పు వచ్చి ఢిల్లీలో 200 కేజీ అంట అని, ఢిల్లీలో బాంబేలో 400 అంట అని, చక్కెర 200 అంట అని చెప్పి ఈ విధంగా లేనిపోని ఊరికే అపోహలు సృష్టించి ప్రజలకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది కూడా డబ్బు మనం మార్చుకోవడానికి సమయం అనేది డిసెంబర్ వరకు ఉండాలి. ఇంకా అవసరమైతే పరిస్థితులను బట్టి దేశ ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇంకా మార్పులు కూడా కావచ్చు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ప్రజలకు భయభ్రాంతులు చేసే విధంగా ప్రజలు అపోహ సృష్టిస్తున్నారు. అంటే ప్రస్తుతము మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సామాన్య ప్రజలు కూడా 2000 రూపాయలు మాత్రం రోజుకి తీసుకోవాలి, ఏటీఎంల దగ్గర నిలబడలేకపోతున్నారు, అసలుకి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అన్నమాట. అంటే ఒక ఎమ్మెల్యేగా మీకు ఈ ఇబ్బందులు లేవంటారా? మాట వాస్తవం అని చెప్పా మీకు. ప్రజల యొక్క సామాన్య ప్రజలు ఈరోజు బ్యాంకుల దగ్గర బారు తిరుగుతున్నారు. ప్రజల పక్కన పడితే మీ ఎమ్మెల్యేగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఇబ్బందులు లేవా డబ్బుతో అంటున్నా? మాకు డబ్బులు ఏముందండి, డీజిల్కి డబ్బులు ఉంటే కారులో తిరుగుకుంటూ ఉంటాం ప్రజా సమస్యల మీద. మాకేం కావాలి అంటే సామాన్యుల గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. అంటే అదే ఒక భయాందోళన చుట్టుకొని జనాలు బారులు తీరుతున్నారు. కానీ అంత భయపడే అవసరం లేదు, ఇంకా టైం దండిగా ఉంది. అంటే కేంద్రం నుండి కూడా ఆర్బీఐ నుండి డబ్బు ఏ మొత్తంలో మన భారతదేశం మొత్తం సర్ప్లస్ కావాలో ఇంకా అది రావడానికి కొంచెం టైం పడుతూ ఉంది. కాబట్టి ఈ నియమ నిబంధనలు అనేది ఇంతవరకు 4500 రూపాయలు మాత్రమే మార్చుకోగలరు, లేదా ఎస్బీఐ అకౌంట్లో ఉండేవాళ్ళు 25,000 రూపాయలు వారాన్ని డ్రా చేసుకోగలరు, ఇవన్నీ పెట్టారు. దీంతో సామాన్యుడు కూడా ఇబ్బంది జరుగుతున్న మాట అయితే కొద్ది వరకు వాస్తవం. కానీ ఇవన్నీ రాబో రోజుల్లో తప్పకుండా అధిగమించి ముందుకు పోతాం. మోడీ నిర్ణయంతో నల్లధనం అంతా బయటికి వస్తుందని మీరు భావిస్తున్నారా? వస్తుందని అనుకుంటున్నాం. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటారు? అది అంతా మేధావులు ఉన్నారు, మీలాంటి మేధావులకే తెలుసు అవన్నీ ఏ విధంగా. ఎమ్మెల్యేగా మీరు ఏం భావిస్తున్నారు అని? ఎమ్మెల్యేగా నాకున్న పరిమితిలో నేను మాట్లాడా. ఇంకా దాని గురించి మీరు అనుకుంటున్నారంటే దేశం మొత్తం ఏమనుకుంటారో మీ మీడియా ప్రతినిధులకి మాకంటే బాగా తెలుస్తుంది. మేము ఏదో నియోజకవర్గంలో గ్రామాల్లో పల్లెల్లో తిరుగుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి మాకు అంతవరకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ముఖ్యంగా ఒకటి చెప్పండి, ఆ రోజు మీరు వైసీపీని వీటి టీడీపీలోకి వెళ్ళేటప్పుడు ఒక జోష్తో చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తీసుకున్నారు, కానీ ఆ జోష్ ఇప్పుడు లేదు, మీ పట్ల కొద్దిగా తగ్గుముఖం పట్టింది అని అంటున్నారు. అది వాస్తవమా కాదా? అవాస్తవం. ఎందుకు మళ్ళీ అలాంటి రూమర్లు బయటకు వస్తున్నాయి? రూమర్లు ఇప్పుడే చెప్పా మీకు, ఈ రాష్ట్రంలో ప్రజలు రూమర్లు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మాట్లాడేదాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంటే, ప్రతి ఒక్కరు మా గురించి మాట్లాడే వారి గురించి మనం ఆలోచిస్తుంటే మనం ముందరికి వెళ్ళలేము. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.